నెక్స్ట్ నెల్లూరులోని రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి మా ప్రతినిధి మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ కిరణ్మయి. అయితే నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా శివనామస్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకోజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం, సంఘంలోని సంగమేశ్వర ఆలయం, ఇటు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అనేక దేవస్థానాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి నెల్లూరు నగరంలో వెంచేసిన శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఆలయ ప్రాంగణం ఇది కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఇటు పరమేశ్వరుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే శివరాత్రి రోజు అంటే నిన్న అర్ధరాత్రి నుంచే ఈ కార్యక్రమాలు విశేష పూజలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇవాళ రాత్రి వరకు కొనసాగుతాయి. లింగోద్భవాభిషేకం నిర్వహించిన తర్వాత అటు నంది వాహనం పైన స్వామివారిని ఊరేగించి పూజలు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి వేద పండితులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అవ్వారు రామకృష్ణ శర్మ గారు, ఏంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దుర్గామిట్ట నెల్లూరు. శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి వారికి ఇవాళ ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృత స్నానాలు, ఇవన్నీ విశేషమైనటువంటి అభిషేకాలు విశేషమైన వేద పండితుల ద్వారా జరిగినవి. ఇప్పుడు తర్వాత రుద్రహోమము మరియు అమ్మవారికి సంబంధించి 1,00,000 కుంకుమార్చన మరియు భక్తజనం అంతా దర్శనం తీర్థప్రసాదాలతోటి ఇదిగా ఉంటుంది. తర్వాత 1000 లీటర్ల పాలు తోటి స్వామివారికి వాళ్ళ మొత్తం సాయంత్రం వరకు అభిషేకం జరుగుతుంది. సాయంత్రం 7:30కి మళ్ళీ కుంభహారతులు అని విశేషమైనటువంటి హారతులు జరుగుతాయి. మరియు రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు కూడా స్వామివారికి లింగోద్భవ అభిషేకము, ఆ తర్వాత 1 గంట నుంచి నంది సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం వరకు కూడా 6 గంటల వరకు విశేషమైన పూజలు, విశేషమైనటువంటి ఇవన్నీ జరుగుతూ స్వామివారి నామస్మరణతో దేవాలయము చక్కగా ఇదేవుతూ శివనామస్మరణతో ఉంటుంది. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని అన్ని ఆలయాల్లో కూడా విశేష పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి విశిష్టమైనటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. భక్తజన సందోహంతో శైవ క్షేత్రాలన్నీ కూడా మార్మోగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.